కాలనీకి ఇప్పుడే వచ్చినాము. మనం చూసే మూవీస్లో సాంగ్స్ ఇవంతా తీసేదన్నమాట, తమిళ మూవీస్లో ఎక్కువ. సో ఎదురుగా బీచ్, ఇక్కడ ఎక్కువ తెలుగు మరియు తమిళ్ ఫిలిం షూట్స్ ఎక్కువ జరుగుతుంది. ఇదంతా మనకి ఫ్రెంచ్ ఏరియా అనమాట. ఎక్కువ ఫారినర్స్ ఉంటారు. ఫారినర్స్ ఎందుకు ఉంటారంటే వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు మనకి ఇండియాలో పాండిచేరిలో ఈ ప్లేస్లో వాళ్ళకి పోర్ట్ లాగా బిల్డ్ చేసుకున్నారు అనమాట అప్పట్లో. సో అందుకని ఈ పోర్ట్ని బిల్డ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోయినారు, ఫ్రెంచ్ వాళ్ళు. సో అందుకని దీనికి ఫ్రెంచ్ అని పేరు పెట్టినారు. ఇక్కడ లాంగ్వేజెస్ కూడా ఫ్రెంచ్లో ఉంది. టు ది లా మరీన్, ఇది మాన్యుమెంట్ అనమాట. ఇదండి మాన్యుమెంట్. ఇది వార్ మెమోరియల్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి వార్ మెమోరియల్. సో దీనికి ఫ్రెంచ్ వాళ్ళకి చిహ్నంగా వార్ మెమోరియల్ అనేది పెట్టినారు. సో చాలా సైక్లింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. సైకిల్ ఆడిస్తున్నారు. పార్క్ అయితే ఉంది, జిమ్నాస్టిక్ పార్క్ మార్నింగ్ పూట. సో ఇక్కడ తమిళనాడు షూట్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఏం బ్రో ఆసిఫ్ బ్రో, సాటిస్ఫైయా? సాటిస్ఫైడ్. విజయ్ బ్రో నువ్వా? నాకేం లేదబ్బా. గిల్స్, ఈ లాంగ్వేజెస్ అంతా మనకి ఫ్రెంచ్లోనే ఉంది. రూస్ సెయింట్ గిల్స్ అంటే ఇదంతా అప్పట్లో వాళ్ళు బిల్డ్ చేసుకొని ఉన్న ప్లేసెస్ ఇవంతా. చీఫ్ సెక్రటరీ ఆఫ్ పుదుచ్చేరి అన్నమాట. సో గవర్నర్ అయితే ఇక్కడే ఉంటాడనమాట. పుదుచ్చేరిలో గవర్నర్ ఇక్కడే ఉండేది. సో అందుకే అక్కడ భారీ గేట్స్ వేసి అంతగా హైలీ రిస్ట్రిక్టెడ్గా పెట్టున్నారు ఏరియా అనేది. కానీ లుకింగ్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ పోతే చాలా హ్యాపీగా ఉంటుంది. కూల్ ప్లేస్ అన్నమాట. అప్పట్లో లైట్ హౌస్ అనమాట. ఇది అన్న కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ ఏదో డ్యామేజ్ అయినట్టుంది మొత్తము. ఇక్కడ హైలైట్ ఏంటంటే నెహ్రూ పక్క ఉన్నాడు, గాంధీ పక్క ఉన్నాడు. హైలైట్ అనమాట. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అప్పట్లో. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి నెహ్రూ ఆడ, గాంధీ ఈడ. హైలైట్గా ఉంది కదా. ఫ్రెంచ్ వాళ్ళది వార్ మెమోరియల్. ఇది 1914లో బిల్డ్ చేసి 1989లో అవి ఫినిష్ అయింది. సో ద కాంబాట్స్ ఆఫ్ దేశీ ఇండియన్స్ ఫ్రాంచైజ్ మోటార్స్ పోవాలాగా ఫ్యాక్టరీ వార్ మెమోరియల్ అనమాట. ఇది కరెక్ట్గా బీచ్కి ఆపోజిట్ సైడ్లో ఉంది. ఈ గ్లోబ్ అంట అరవిందో వాళ్ళది ఆశ్రమము. యాక్చువల్గా అది దగ్గర ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. బై వాకబుల్ డిస్టెన్స్. నడుచుకొని వచ్చాము. ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా ఏదో ఈవెంట్ జరుగుతుంది, అంతేకాకుండా కన్స్ట్రక్షన్లో ప్రస్తుతానికి కోవిడ్ వల్ల అలౌ చేయడం లేదు. ఇదన్నమాట ఆశ్రమం. దోలు తెరిపి నడిచి చెమటలు పట్టేస్తుంది. పాండిచ్చేరిలో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చర్చ్ అనమాట. ఈ చర్చ్ ఏమంటే కేథలిక్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేసినారు. ఇది కంప్లీట్లీ ఫ్రెంచ్ వాళ్ళే బిల్డ్ చేసింది అనమాట. సెయింట్ మ్యారీస్ చర్చ్ ఇది అనమాట. ఇట్లాంటి చర్చిలు మనకి 2 or 3 చర్చెస్ ఉంటాయి ఇండియాలో. ఒకటి గోవా, ఒకటి పాండి, ఇంకోటి సమ్వేర్ నాకు తెలియదు. ఈ చర్చ్ మెయిన్ ఏమంటే మేరీ మాత ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది లోపలికి వెళ్తాను, అలో ఉంటే చూస్తాను. అలో చేసినారంటే లోపల వీడియో తీయచ్చు, అంటే పర్మిషన్ లేదు. సో ఇది ది స్కేర్డ్ హార్ట్ చర్చ్ అనమాట, క్యాథలిక్ చర్చ్. ఇది 1960లో బిల్డ్ చేసినారు. ఇదేమంటే
1909లో బిల్డ్ చేస్తున్నారు ఈ చర్చ్. ఇదేమంటే జీసస్కి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇది పాండిచ్చేరిలోనే వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్. నాకు చూపించిన చర్చ్ వచ్చి సెయింట్ మ్యారీ, అంటే జీసస్ వాళ్ళ తల్లిది. ఇది వచ్చి జీసస్ తన పెద్దది. ఇక్కడ చాలా హిస్టారిక్ చర్చ్ అనమాట. ఇదేమంటే 2 క్లోరిన్స్ ఆఫ్ బుక్స్ రాసినారంటే దీని మీద. ఏమంటారో నాకు తెలియదు వాళ్ళని. వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఎక్కువ పార్టిసిపేషన్స్ చేస్తారనమాట. అందువల్ల ఈ చర్చ్కి ఎక్కువ ఇది వచ్చింది. మీరు ఇక్కడ ముందు చూసినట్టయితే సెయింట్ జాను, లూకు, సెయింట్ మ్యాటర్ అనేసి ఉంది. చాలా ఎక్స్పీరియన్స్. లోపలైతే పాటలు అంతా జరుగుతుంది, ప్రేయర్ అయితే. బట్ అలో లేదు, వెళ్ళచ్చు కానీ వాళ్ళు తిడతారని గమ్మునున్నాము. ఒక రేంజ్లో ఉన్నారు జనాలు అయితే. ఫుల్ క్రౌడ్ అనమాట. కానీ ఒక్కరు కూడా మాస్క్లు వేసుకోవాలి. ఇక్కడ సూర్య డాన్స్ చేస్తుంది ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీస్ అయితే స్పెండ్ చేస్తున్నాయి, అంత బాగా స్పెండ్ చేస్తుంది బీచ్లో. ఫారిన్ కంట్రీలో అన్నట్టుగా వాళ్ళు బాల్ థ్రోయింగ్ చేసుకుంటున్నారు, రింగ్. లొకేషన్ అయితే ఫారిన్లో ఉన్నట్టుంది. లొకేషన్ అయితే ఫారినర్స్ కూడా ఉన్నారు, మీరు చూడొచ్చు. ఫారినర్స్ ఓకే ఓకే. యాక్చువల్గా ఇది మొత్తం బ్రిడ్జ్ మీదకి వెళ్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు అలౌ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే చేపలు పడతారో వాళ్ళని మాత్రమే అలౌ చేపిస్తారంట, ఇంకెవరిని అలౌ చేపిరంట. వీడియో అయితే మిస్ అయిపోయినారు, బ్యాడ్ లక్. ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాము. కానీ జనాలు ఎంతమంది ఉన్నారు? మన బండి తెచ్చుండొచ్చా? అంటే ఎలా ఉంటే అంటే ఇప్పుడు అలో లేదు కదా ఇక్కడ. ప్రామినెంట్ బీచ్. మామూలుగా బీచ్ అయితే బాగా మనకి స్వెట్ ఉంటుంది, మధ్యాహ్నమే చూసి కానీ స్వెట్ ఉండదు. లేదు ఇక్కడ సూర్య డాన్స్ మూవీలో పడుకున్నావు కదా. మ్యాక్సిమం మూవీలు అంతా ఇక్కడే షూట్ చేసుకుంటారేమో. మ్యాక్సిమము ఈ లైన్ అంతా, యాక్చువల్గా ఈ లైన్ అంతా మొత్తము పిచ్చగా ఉంది జనాలు. అట్రాక్షన్ అయితే అట్టా లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ మూవీ షూట్స్ తమిళనాడులో ఒక 50% మాత్రము ఇక్కడే జరుగుతుంది అనుకుంటాం, సాంగ్ షూట్స్ అవన్నీ.
కానీ ఈ బీచ్ రష్ ఎక్కువ ఉంది. మేము మార్నింగ్ నుంచి దగ్గర ఒక 5 బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. 5 బీచెస్కి గాను ఈ బీచ్లో మాత్రం హెవీ రష్ ఉంది. అంటే నియర్ టు ద మార్కెట్, నియర్ టు ద రైల్వే స్టేషను, నియర్ టు ద బస్ స్టాండ్, నియర్ టు ద విజిటింగ్ ప్లేసెస్ దగ్గర అనమాట ఇది. సో అందుకని ఈ బీచ్లో మాత్రం హెవీ రష్ ఉంది. పిల్లలకైతే జిమ్నాజియం సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అంతా ఉంది. అంతా రూఫ్ టాప్ వ్యూ అనమాట. రూఫ్ టాప్ వ్యూ కెఫెటేరియాలు అనమాట. ఇదంతా స్ట్రీట్ అయితే ఒక రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఇదంతా వాటర్ ఏమి అని అడిగినాడు కూర్చోండి బ్రోని. అడిగితే ఏం చెప్పినానంటే ఇది పోర్ట్లోంచి వచ్చే వాటర్, పొల్యూటెడ్ వాటర్ కాదు బ్రో, పోర్ట్లోంచి వచ్చేది. పోర్ట్లో మేము సీని బిల్డ్ చేస్తాం లేయర్స్గా. అక్కడ బిల్డ్ చేసినప్పుడు అక్కడ వాటర్ కావాలి. సో ఆ వాటర్ని మేము కన్జ్యూమ్ చేస్తాము. సీ వాటర్ని తీసుకుంటాం, మళ్ళీ సీలోకి వదిలేస్తున్నాము అని చెప్పాం. ఈవినింగ్ అయ్యింది. పిచ్చగా జనాలు ఎట్టున్నారంటే అంత ఉండదు. బీచ్ కనెక్టెడే కానీ ఒక్కొక్క పేరు. బీచ్ కనెక్టెడ్ ఒక పేరు ఉంది. ప్లస్ బీచ్ కనెక్టెడ్ ఒక్కొక్క పేరు ఉంది. ఎంట్రన్స్ ఒక్కొక్క ఎంట్రన్స్ జనాలు ఉన్నారు ఇక్కడ. అట్టా ఇట్టా లేదు, జనాలు పిచ్చగా వచ్చున్నారు. మార్నింగ్ అయితే ఎవ్వరు లేరు కదా బ్రో.